IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ఏపీ శాసన మండలి లోకేష్ దెబ్బకు దత్తరిల్లింది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంపై జరిగిన మాటల యుద్ధంలో వైసీపీపై లోకేష్ నిప్పులు చెరిగారు. ఎప్పుడు చూడని విధంగా ఆగ్రహంతో ఊగిపోయారాయన. ముందుగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అసెంబ్లీకి రాకపోవడంపై స్పందించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడని విమర్శించారు. అయితే తమ అధినేత ప్రస్తావన తెచ్చి విమర్శలు చేయడంపై మంత్రి డోలాపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014-19 మధ్యలో చంద్రబాబు పారిపోయారని విమర్శించారు. దీంతో లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. నా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో మీరు ఉన్నారా హౌస్, మీరు ఉన్నారా హౌస్, మీరు ఉన్నారా హౌస్. ఆ రోజు కూర్చోండి. నా తల్లిని అవమానించారు. షర్మిల గారిని అవమానిస్తారు, విజయశ్రీ గారిని అవమానిస్తారు, నా తల్లిని అవమానిస్తారా? నేను గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకో, ఒక్క నిమిషం నేను మాట్లాడండి. ఏ నోరు మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏ నోరు మాట్లాడాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు 2 ఏళ్లు సభలో పోరాడారని గుర్తు చేశారు. నా తల్లిని అవమానపరచడంతో సభ నుంచి ఛాలెంజ్ చేసి వెళ్లిపోయారని అన్నారు. చంద్రబాబు సభకు రాకపోయినా మా ఎమ్మెల్యేలు సభకొచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు సభకు రావటం లేదో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు. మీ తల్లిని అవమానించిన వారిని మేం ప్రోత్సహించమని బొత్స చెప్పుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో టికెట్లిస్తే ప్రోత్సహించినట్లు కాదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ కుటుంబంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని కొంతమంది వైసీపీ సభ్యులు అనటం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికే దారితీసింది. దీనిపై నారా లోకేష్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జగన్ కుటుంబాన్ని ఎక్కడ అనుచితంగా మాట్లాడామో చూపించాలని మండిపడ్డారు. లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ ఎమ్మెల్సీలు సైలెంట్ అయ్యారు.